అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలకి ఇష్టంగా అలాగే తల్లులకి ఈజీగా ఉండే ఈ రెసిపీని మస్ట్ ట్రై అని నేను చెప్తాను. హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండీ! సో, అప్పుడు పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌లో ఇదైతే పిల్లలకి పెట్టి పంపించడం వల్ల పిల్లలకి టమ్మీ ఫుల్‌గాను ఉంటుంది. అలాగే వాళ్ళు చాలా ఎనర్జీతో యాక్టివ్‌గా ఉంటారు. అలాగే పిల్లలు బాగా ఇష్టంగా కూడా తినే రెసిపీ ఇది. దీన్ని మా అమ్మగారి పద్ధతిలో నేను మీకు చేసి చూపిస్తున్నాను. పోపన్నం చాలామంది చాలా రకాలుగానే చెప్తారు. బట్ ఇదైతే మా అమ్మగారి రెసిపీ. దీన్ని మనం లంచ్ బాక్స్‌లో పెట్టొచ్చు. అలాగే పిల్లలకి ఈవినింగ్ రాగానే చేసి పెట్టినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. అలాగే ఒక పచ్చిమిర్చి లేదా 2 పచ్చిమిర్చి కారాన్ని బట్టి పిల్లలు తినే ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు, పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు అన్నీ ఒక్కొక్క స్పూన్ చప్పున తీసుకోండి. ఇష్టమైన వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలకైతే కొంచెం తక్కువ వేయడమే మంచిది. వాళ్ళు నమలలేరు కదా! సో, ఇవన్నీ పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, అలాగే మిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేసి ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోండి. పోపులైతే అస్సలు మాడకూడదు ఈ రెసిపీలోకొచ్చేటప్పటికి. ఎందుకంటే పోపులు వేగడంలోనే ఈ రెసిపీ టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఆనియన్‌ని కూడా బాగా ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి ఫ్రై అయితే సరిపోతుంది. లైట్‌గా సాల్ట్ వేసి వేయించుకోండి. టేస్ట్ బావుంటుంది. అలాగే ఈలోపు మనం పక్కన పెట్టుకున్న రైస్‌ని ఉండలు లేకుండా విడదీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. సాల్ట్‌ని మన టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఫ్రై అయిన ఆనియన్స్ తీసి రైస్‌లో వేసి చక్కగా మొత్తం అంతా పట్టేలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.